దానికి ఆయన ప్రెజెంట్ సీఈఓ కూడా ఉన్నాడు. ఆయన ఆ జాబ్ చేస్తూనే ఆ కంపెనీ రన్ చేస్తూనే ఆయనకి దైవభక్తి అంటే ఎక్కువ కాబట్టి ఓకే. అనేక అనేక మందికి దేవుడి గురించి చెప్పాలనే తపనతోటి అనేక మీటింగ్స్‌కి వెళ్ళేవాడు. హ్మ్. అనేక ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహించేవాడు. తాను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కలుసుకోవటము. ఓకే. తర్వాత మా గ్రూప్ ఉండేది. మేమందరం కలిసి ఈ యొక్క దైవ సేవ చేసేవాడు. రైట్ అండి. ఆ! అప్పుడప్పుడు వాళ్ళ చర్చికి నన్ను ఆహ్వానించేవాడు. తర్వాత అక్కడక్కడ ఈ సెమినార్స్ జరిగితే ఆ సెమినార్స్‌కి నన్ను ఆహ్వానించేవాడు. ఇద్దరు కలిసి ఆ యొక్క దైవ సేవలో మేము ముందుకెళ్ళాం. అయితే ఈ ఈ రీసెంట్‌గా ఆహ్, ఆయన 24థ్ అనుకుంటాను. ఆయన హైదరాబాద్ నుంచి ఆహ్, విజయవాడ మీదుగా రాజమండ్రికి వెళ్తున్నాడని ఏదో ఒక మీటింగ్ పర్పస్ కోసం వెళ్తున్నాడనే విషయం మాత్రం తెలుసు కానీ, తర్వాత ఈ 24థ్ రోజు ఆయన ఇట్లా రాజమండ్రి ఎళ్ళే మధ్యలో ఆ కొవ్వూరు తర్వాత ఆ ప్రాంతం ఎళ్ళిన తర్వాత ఏదో జరిగిందని, తర్వాత ఇట్లా యాక్సిడెంట్‌లో చనిపోయాడని అన్నట్టుగా వార్త మాకు తెలిసింది.